సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ అనేది ఆఫ్టర్ డెలివరీ ఎప్పుడు తగ్గుతుంది, మేము వెయిట్ లాస్కి ఎప్పుడు ట్రై చేయొచ్చు, ఎక్సర్సైజులు ఎప్పుడు చేయొచ్చు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ అనేది మీకు తగ్గడానికి 1 ఇయర్ వరకు టైం పడుతుంది. కానీ 1 ఇయర్ వరకు ఇంకా హెవీ అయిపోతూ ఉంటుంది కాబట్టి బాడీ మీరు 6 మంత్స్ నుంచే డైట్ అనేది స్టార్ట్ చేయాలి. 6 మంత్స్ లోపు వరకు మీరు ఎలాంటి డైటింగ్ అనేది చేయొద్దు. సో చాలామంది ఏంటంటే డెలివరీ అయినాక 3 మంత్స్ లోపు వరకు వెయిట్ అనేది తగ్గుతారు. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత వెయిట్ అనేది చిన్నగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. పాలు రావాలని ఫుడ్ అనేది బాగా తీసుకుంటూ ఉంటాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం అండ్ రెస్ట్ పొజిషన్లోనే ఎక్కువగా ఉంటాం. సో ఇలాంటప్పుడు ఎంత పాలు ఇచ్చినా కానీ మన వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఒబిసిటీ అవుతుంది. డెలివరీ ఫుడ్ లైట్గా తీసుకుంటూ ఉండాలి, కానీ పాలు రావేమో అని ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. సో ఖచ్చితంగా మీరు 6వ నెల నుంచి మంచిగా ఎక్సర్సైజులు, ఫిజికల్ యాక్టివిటీ అనేది చేస్తూ ఉండాలి. అండ్ డైట్ కూడా 6వ నెల నుంచి మీరు మెయింటైన్ చేయొచ్చు. డైట్లో మనము పాలు ఇంక్రీజ్ అయ్యే డైట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇలాంటి డైట్ అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను అండ్ నా మీనా ఫ్యాక్ట్స్ అనే ఛానల్లో కంప్లీట్గా డైట్ వీడియోస్ ఉంటాయి. ఆఫ్టర్ డెలివరీ మీకు ఫీడింగ్ అనేది తగ్గిపోకుండా ఖచ్చితంగా వీడియోస్ అనేవి ఉన్నాయి. సో డైట్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బాలింత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా నేను ఆ డైట్ రూపంలో మీరు ఎవరైనా రెస్పాండ్ అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో పాలు తగ్గకుండా డైటింగ్ చేస్తే మీకు వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. అది మీరు 6వ నెల నుంచి చేయాలి. 6వ నెల లోపు వరకు మీరు ఎలాంటి డైటింగ్ అనేది చేయొద్దు, ఎక్సర్సైజులు కూడా చేయొద్దు. సో 6వ నెల తర్వాత నుంచి 1 ఇయర్ లోపు వరకు మ్యాక్సిమం మీరు బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉన్నారో అలా రెడీ అవ్వాలి. సో బేబీ బర్త్డే వరకు మనము ఇంతకుముందు ఎలా అయితే ఉన్నామో అలా ఉండడానికి మీరు ట్రై చేస్తే మాత్రం మీ వెయిట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వదు అండ్ ఒబిసిటీ పేషెంట్ అవ్వకుండా ఉంటారు మీరు. సో ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ మన వెయిట్ అనేది తగ్గించుకోవడానికి మీరు ప్రెగ్నెన్సీ తర్వాత 6వ నెల నుంచి 1 ఇయర్ లోపు వరకు ట్రై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. బెల్ట్ పట్టి మెయిన్. సో 6 నెలల లోపు వరకు మీరు బెల్ట్ పట్టి కట్టుకోవాలి. 6 నెలల తర్వాత కట్టుకోకపోయినా నో ప్రాబ్లం, కానీ 6 నెలల లోపు బెల్ట్ పట్టి కట్టుకొని పొట్ట అనేది రాకుండా చూసుకోండి. తర్వాత వెయిట్ అనేది తగ్గించుకోవడానికి మాత్రం 6వ నెల నుంచి 1 ఇయర్ లోపు వరకు మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. సో ఇలా ట్రై చేస్తే మీ ఫిజిక్ అనేది బాగుంటుంది అండ్ వెయిట్ కూడా ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాం. సో 1 ఇయర్ తర్వాత మనం చేస్తాం కానీ అంత రిజల్ట్స్ ఉండవు. 1 ఇయర్ లోపు రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఆ స్కిన్ కూడా పచ్చిగా ఉంటుంది కాబట్టి తొందరగా రికవర్ అవుతుంది అనమాట. సో మొత్తం బాడీ సాగినట్టుగా అవుతుంది కదా, అదంతా ఫిట్గా అవ్వడానికి 1 ఇయర్ లోపు మనం ట్రై చేస్తేనే చాలా మంచిది. సో ఖచ్చితంగా ఇది తెలుసుకొని 1 ఇయర్ లోపు వరకు మీరు డైట్ అనేది స్టార్ట్ చేస్తారనేసి ఈ నా చిన్న ప్రయత్నం అనమాట. సో ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ మన వెయిట్ అనేది ఎప్పుడు తగ్గుతుంది అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.